మా పాప పుట్టిన స్టార్టింగ్‌లో నేనొక యూట్యూబ్ రీల్ అయితే చూశాననమాట. ఇలానే పాపని ఫస్ట్ టైమ్ తీసుకెళ్తున్నారు స్కూల్‌కి. అయితే ఆ బేబీ ఎంత ఏడ్చిందో, తన ఏడుపు చూసి వాళ్ళ మమ్మీ అయితే ఇంటికి కూడా వెళ్ళలేదనమాట. ఒక పక్కనే కూర్చొని అలా తను కూడా ఏడుస్తూ ఉందనమాట. నేను చూసైతే ఫుల్‌గా నాకు కూడా ఏడుపొచ్చింది. రేపు పొద్దున్న నా కూతురు ఏం చేస్తదిరా బాబోయ్! అని చెప్పి నేను అప్పుడు ఫీల్ అయిపోయాను. కానీ స్కూల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అసలు నాకు దిమ్మ తిరిగిందనమాట. వెళ్ళేసరికైతే పూజ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంక సరే మా వదినకి చెప్పాను, నాకు బ్యాంక్ పని ఉంది, అది కూడా చూసుకొని వస్తాను వదిన, కొంచెం ఏడిస్తే మాత్రం చూడు అది ఇది అని చెప్పాననమాట. బాయ్ చెప్తే అసలు ఎలా ఫీల్ అవుద్ది అని చెప్పి బాయ్ చెప్పగానే సరే ఇంకెళ్ళు నువ్వు అన్నట్టయితే పెట్టిందనమాట ఫేస్. ఇంకా మా వదిన కూడా ఉంది కదా అని చెప్పి ధైర్యంతో నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఆ బ్యాంక్ పని అయ్యేసరికి 1:00 అయిపోయింది. నేను ఇక్కడ తనకి చెప్తున్నాను, తను ఏడుస్తే ఇంటికి దిగబెట్టేసే అమ్మ ఉంది అని చెప్పేసి. ఇంకా బ్యాంక్ వర్క్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే అమ్మగారిని తీసుకొని సరస్వతీదేవి పూజకి వెళ్ళారనమాట మా వదిన. ఫుల్ చుక్కలు చూపించిందంట. నేను లేను కదా, ఇదే దొరికిన ఛాన్స్, చాక్లెట్స్ చక్కగా తినేసి ఇంకో 4 చాక్లెట్లు అయితే జోబులో పెట్టుకుంది. అండ్ వీడొచ్చేసి బబ్బు నన్ను బ్యాంక్కి అక్కడికి తిప్పాడనమాట. ఇంకెలాగో వెళ్ళాను కదా అని చెప్పి మా వదిన గబగబా పులిహోర తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఇంకా అలా అయిపోయిందనమాట.